ఆంధ్రప్రదేశ్లో కొంతకాలం వరకు డొక్కా సీతమ్మ గారి పేరు తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆమె అన్నదానం ఖ్యాతి ఖండాంతరాల్లోనూ వ్యాపించింది. ఆమె గురించి ఈ కాలం వారికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆమె గురించి కొంచెం తెలుసుకుందాం. డొక్కా సీతమ్మ గారు తూర్పు గోదావరి జిల్లా లంకల గన్నవరంలో 1841లో జన్మించారు. ఆమె తండ్రి అనప్పిండి భవానీ శంకరుడు, తల్లి నరసమ్మ. వీరి వంశం వారు ఇప్పటికీ లంకల గన్నవరంలో ఉన్నారు. సీతమ్మ బాల్యం నుంచే వితరణ స్వభావం కలవారు. పుట్టినింటి వారు అంత సంపన్నులు కారు. సీతమ్మ గారు ఉన్నంతలోనే పేద సాధలకు అన్నం పెట్టి సాయం చేసేవారు. ఆమె భర్త డొక్కా జోగన్న గారు. అత్తింటి వారు సంపన్నులు కావడంతో సీతమ్మ గారు భర్త అనుమతితో దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. అన్నదానం చేయడంలో ఈమెకు ఎక్కువ ప్రీతి. గొప్ప బీద జాతి మత కుల భేదాలు లేకుండా ఏ వేళకు వచ్చినా అన్నం అడిగినా లేదనకుండా విసుక్కోకుండా వాళ్ళని ఆదరించి అన్నం పెట్టి కడుపు నింపి తృప్తిపరిచేవారు. ఈ విషయంలో భర్త కూడా ఆమెకు అన్ని విధాలా సహాయపడుతూ ఉండేవారు. సీతమ్మ గారి అన్నదానం గురించి అందరూ చెప్పుకునే కథలు గాథలు ఆంధ్రప్రదేశ్ లో ప్రచారంలో ఉన్నాయి. సంతానం లేని ఒక జిల్లా కలెక్టర్ సీతమ్మ గారి చేతి చలువ అన్నం వలనే తనకు సంతానం కలిగిందని విశ్వసించేవారు. దాత కరువు వచ్చినప్పుడు ఈ దంపతులు చేసిన అన్నదానం గురించి చాటుకవులు ఎన్నో విధాలుగా ప్రశంసించారు. ఆ రోజుల్లో ఒకనాటి రాత్రి బాగా మురుచుపట్టి వర్షం కురుస్తుంది. దానికి తోడు గోదావరి పొంగి ప్రవహిస్తుంది. ఒక హరిజనుడు గోదావరి లంకల్లో చిక్కుకొని ఆకలితో అలమటిస్తూ గొంతెత్తి, అమ్మా సీతమ్మ తల్లి, ఆకలితో ప్రాణం పోతుందమ్మా, అన్నం పెట్టి పుణ్యం కట్టుకోవమ్మా అని ఆక్రోశిస్తున్నాడట. ఎలాగో ఆ ఆక్రోశం సీతమ్మ గారి చెవుల పడింది. వెంటనే ఆమె బయలుదేరారు. ఆ వర్షంలో ఆ గోదావరిలో అన్నం కొండ నెత్తి మీద పెట్టుకుని భర్త సాయంతో ఆ లంకలోకి వెళ్లి ఆ హరిజనుడికి అన్నం పెట్టి ఆకలి తీర్చి అతడిని వెంట పెట్టుకుని గోదావరి దాటించి తన ఇంటికి తీసుకువచ్చి కాపాడింది. ఒకసారి ఒక దొంగ సీతమ్మ గారి ఇంటికి వచ్చి ఆమె పట్టుచీర దొంగిలించాడు. చుట్టుపక్కల వారు కనిపెట్టి దొంగని పట్టుకొని కట్టేసి కొట్టబోయారు. సీతమ్మ గారు వారిని వారించి ఆ దొంగని కట్లు విప్పించి వారికి అన్నం పెట్టి ఆ పట్టుచీర తానే స్వయంగా ఆ దొంగకి ఇచ్చి పంపించారట. మరోసారి సీతమ్మ గారు అంతర్వేది తీర్థానికి మేనాలో బయలుదేరారు. దారిలో పెళ్లివారు గుంపు ఒకటి ఎదురైంది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ, సీతమ్మ గారు ఊళ్ళో లేరు, ఆమె ఉంటే మనల్ని ఇలా అభోజనంగా పంపించేవారు కాదు కదా అనుకుంటున్నారట. సీతమ్మ గారు ఆ మాట విని మేన దిగి వారి సంగతి కనుక్కుని తాను వెనక్కి తిరిగి ఆ పెళ్లి వారిని వెంట పెట్టుకుని ఇల్లు చేరి అప్పటికప్పుడు అంతమందికి వంట చేసి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించారట. సీతమ్మ గారి అన్నదాన వ్రత నిష్టను పరీక్షించడానికి ఒక రోజు రాత్రి పిఠాపురం రాజా గంగాధర్రావు గారు తమ దివానుతో కూడిన మారు వేషంలో వెళ్లి సీతమ్మ గారి ఇంటి వీధి అరుగు మీద పడుకున్నారట. రాత్రి తలుపులు వేసుకోవడానికి వచ్చిన సీతమ్మ గారు అరుగు మీద కొత్త వారిని చూసి లోపలికి వచ్చి భోజనం చేసి పడుకోండి అన్నారట. వారిద్దరూ తమకు ఆరోగ్యం బాలేదని అన్నారట. పర్వాలేదు, మీకు పథ్యంగానే వండి పెడతానని వాళ్ళని లోపలికి తీసుకువచ్చి ఆ రాత్రి వేళ పథ్యం వంట చేసి పెట్టారట సీతమ్మ గారు. సీతమ్మ గారి అన్నదాన ప్రసిద్ధి ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి 7వ ఎడ్వర్డ్ గారికి తెలిసింది. ఆయన ఆమె దాతృత్వాన్ని ప్రశంసిస్తూ యోగ్యతా పత్రాన్ని పంపించారట. అంతేకాకుండా ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం లండన్ లో జరిగే చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాల్లో దర్బార్ హాల్లో సీతమ్మ గారి ఫోటో పెట్టేందుకు ఆదేశించారట. అలా ఆ ఫోటో కోసం ఒకే ఒక్కసారి కెమెరా ముందు కుర్చీలో కూర్చొని ఫోటో దిగారు సీతమ్మ గారు. సీతమ్మ గారి వలె ఆదరించి అన్నం పెట్టే తల్లుల మూలంగానే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయ్యిందని అంటుంటారు.